మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము బహువ్రీహి సమాసం గురించి చెప్పుకుంటున్నాము. ఆ బహువ్రీహి సమాసాన్ని కూడా ముఖ్యంగా రెండు రకాలు చెప్పుకున్నాము. సమానాధికరణ బహువ్రీహి సమాసము, వ్యధికరణ బహువ్రీహి సమాసము అని చెప్పి ఆ సమానాధికరణ బహువ్రీహి సమాసంలో కూడా మళ్ళీ 5 భేదాలు చెప్పుకున్నాము. అలాగే వ్యధికరణ బహువ్రీహి సమాసంలో కూడా కొన్ని భేదాలు ఉన్నాయి. వ్యధికరణ బహువ్రీహి సమాసం అంటే ఏమిటి, ఆ వ్యధికరణ సమాసం ఇంకేమైనా భేదాలు ఉన్నాయంటే దానికి కూడా ఒక 5 రకాలు, ముఖ్యంగా 5 కాదు 7 రకాల ప్రభేదాలు ఉన్నాయి. అవి ఏంటో వ్యధికరణ తత్పురుష సమాస వ్యధికరణ బహువ్రీహి సమాసం చూద్దామండి. సమానాధికరణ బహువ్రీహి సమాసంలో మనం 5 చూసాము. అస్థి క్షీరాది బహువ్రీహి సమాసము, నైష్ట్యర్థ పూర్వపద బహువ్రీహి సమాసము, ప్రాది బహువ్రీహి సమాసము, సముదాయ వికార షష్ఠి సంబంధ బహువ్రీహి సమాసము, సామాన్య బహువ్రీహి సమాసం అని చెప్పి 5 రకాలు చూసాము. అలాగే వ్యధికరణ బహువ్రీహి సమాసానికి కూడా ముఖ్యంగా 7 రకాలు ఉన్నాయంట. 7 రకాలు ఏంటో రాద్దాము. చూడండి, హెడ్డింగ్ పెట్టుకోండి. వ్యధికరణ బహువ్రీహి సమాసం. వ్యధికరణ బహువ్రీహి సమాసం. వ్యధికరణ బహువ్రీహి సమాసం. వ్యధికరణ బహువ్రీహి సమాసం. రాసుకుని వ్యధికరణ బహువ్రీహి సమాసం ముఖ్యముగా 7 రకములు. వ్యధికరణ బహువ్రీహి సమాసం ముఖ్యంగా 7 రకములు. అవి ఒకటి అవ్యయ పూర్వపద బహువ్రీహి సమాసము. అవ్యయ పూర్వపద బహువ్రీహి సమాసము. అవ్యయ పూర్వపద బహువ్రీహి సమాసము. సప్తమి పూర్వపద బహువ్రీహి సమాసము. సప్తమి పూర్వపద బహువ్రీహి సమాసము. మూడవది ఉపమాన పూర్వపద బహువ్రీహి సమాసము. ఉపమాన పూర్వపద బహువ్రీహి సమాసము. ఉపమాన పూర్వపద బహువ్రీహి సమాసము. నెక్స్ట్ సంఖ్యోత్తర పద బహువ్రీహి సమాసము. సంఖ్యోత్తర పద బహువ్రీహి సమాసము. సంఖ్యోత్తర పద బహువ్రీహి సమాసము. సంఖ్యోత్తర పద బహువ్రీహి సమాసము. 5 ద్విగుభయ పద దిక్ ఉభయ పద బహువ్రీహి సమాసము. దాన్ని దిగు ఉభయ పద, దిగ్ అంటే దిక్ అని దిశావాచ శబ్దం. దిగ్ ఉభయ పద బహువ్రీహి సమాసము. దిక్ ఉభయ పద బహువ్రీహి సమాసము. నెక్స్ట్ వ్యతిహార
వ్యతిహార బహువ్రీహి సమాసము. వ్యతిహార బహువ్రీహి సమాసము. వ్యతిహార వ్యతిహార బహువ్రీహి సమాసము. వ్యతిహార బహువ్రీహి సమాసము. లాస్ట్ 7వది ఒకటేం చెప్పుకున్నా అంటే మొదటిది అవ్యయ పూర్వపద బహువ్రీహి సమాసము. రెండవది సప్తమి పూర్వపద సప్తమి పూర్వపద బహువ్రీహి సమాసము. ఉపమాన మూడవది పూర్వపద పూర్వపద బహువ్రీహి సమాసము. 4 సంఖ్యోత్తర పద బహువ్రీహి సమాసం. సంఖ్యాపద ఉత్తర పదంలో ఉండాలంట. 5 దిక్ ఉభయపద బహువ్రీహి సమాసము. 6 వ్యతిహార బహువ్రీహి సమాసము. వ్యతిహార బహువ్రీహి సమాసము. ఇక్కడ 7వది 6 చూపించాలండి. 6 రాసుకోండి. 7వది చూపించలేదు. అస్తు రాసుకోండి. అందులో అవ్యయ పూర్వపద బహువ్రీహి సమాసం అంటే ఏమిటో ఇప్పుడు హెడ్డింగ్ పెట్టుకోండి. దాని యొక్క డెఫినేషన్ ఏంటి, దానికి ఒక ఉదాహరణ ఏంటి మనం చూద్దాం. అవ్యయ పూర్వపద బహువ్రీహి సమాసం ఏంటో రాసుకోండి. అవ్యయ శబ్దాలకు అవ్యయ పూర్వపద బహువ్రీహి సమాసం అంటే ఏమిటో దాని డెఫినేషన్ చెప్తున్నాను. హెడ్డింగ్ ఏంటి మనకు? ఒకటవది అవ్యయ పూర్వపద బహువ్రీహి సమాసంగా దాని యొక్క డెఫినేషన్ ఏంటంటే రాసుకోండి. అవ్యయ శబ్దానికి అవ్యయ శబ్దానికి అవ్యయ శబ్దానికి అవ్యయ శబ్దానికి ప్రథమాంత శబ్దం తోటి బహువ్రీహి సమాసం అవుతుంది. అవ్యయ శబ్దానికి ప్రథమాంత శబ్దం తోటి బహువ్రీహి సమాసం అవుతుంది. ఉదాహరణ రాసుకోండి. ఉచ్చైర్ముఖః. 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 దీనికి విగ్రహాన్ని రాసుకుని ఉచ్చైర్ముఖః అంటే ఉచ్చైః ఇషి ముఖం యస్య. ఉచ్చైః దిశి ముఖం యస్య. ఉచ్చైః దిశి ముఖం యస్య అంటే ఉచ్చైః దిశి అంటే ఉచ్చ దిశలో ముఖం ఎవరికైతే ఉందో అంటే ఎత్తుగా ఉచ్చై దిశ అంట. ఉచ్చైః దిశి అంటే ఉచ్చై అంటే ఎవరి ముఖం అయితే ఊపర్ అంటే పై వైపు ఉందో
పై దిశ వైపు. దిశలు మనకు 10 ఉన్నాయి కదా, దిశలు 10నా? దిశల నుండి దిశలు మీద 4గా? 4 దిశలు 4 విదిశలు. 4 దిశలు 4 ఉపదిశలు పైన కింద ఒకటి కలుపుకుంటే మొత్తం 10 దిశలు. 10. ఓకే అండి. ఉచ్చై దిశ ఎవరికైతే పై దిశలో యుక్తమై ఉందో, ఉచ్చేర్ దిశ ముఖ అంటే పై దిశ వైపు ముఖం ఉందో అటు ఉచ్చేర్ ముఖ అంటాం. ఉచ్చైహి దిశి ముఖం యస్య సహ అంటే అటువంటి పురుషుడు ఎవరికైతే ముఖం పై వైపున ఉందో, పై దిశ వైపు ఉందో అటువంటి ఉచ్చేర్ ముఖ. అతని ముఖము పైకే చూస్తూ ఉన్నాడండి, పై వైపే ఉంది, పై దిశ వైపే ఉంది, కింది దిశ వైపే ఉంది, మొత్తం దృష్టి అంతా అని చెప్తుంటాం కదా, అలాగా ఉచ్చేర్ ముఖ అని చెప్తాం. ఓకేనా? ఉచ్చేర్ ముఖం ఉచ్చైహి దిశి ముఖం యస్య సహ ఇజ్ ఈక్వల్ టు ఉచ్చైర్ ముఖ పురుష. ఉచ్చైర్ ముఖ పురుష. ఉచ్చేర్ ముఖ పురుష అంటే అటువంటి పురుషుడు ఎవరికైతే ముఖము పై వైపు ఉందో, పై దిశ వైపు ఉందో అతను ఉచ్చేర్ ముఖ దిశ అని చెప్తాం. ఉచ్చేర్ ముఖ పురుష. దిశ ఉచ్చేర్ ముఖ పురుషుడికి విశేషణం కాబట్టి ఉచ్చేర్ ముఖ అని చెప్పాం. ఉచ్చేర్ ముఖ పురుష. అలాగే సేమ్ నీచేర్ ముఖ ఎగ్జామ్ వస్తుంది. నీచేర్ ముఖ, నీచేర్ ముఖ. నీచేర్ ముఖ, నీచేర్ ముఖ. చూడండి, మీకు స్లైడ్ కనిపిస్తుందేమో, కొంచెం డైట్గా ఉంది ఇది. నీచేర్ ముఖ. నీచైర్ ముఖ అంటే నీచైహి దిశం దిశి. నీచైర్ దిశి ముఖం యస్య సహ. నీచైహి దిశి ముఖం యస్య సహ నీచైర్ ముఖ పురుష. సేమ్ ఇక్కడ ఉచ్చైహి అని చెప్పి అక్కడ ఉచ్చైహి శబ్దం చెప్పి ఇక్కడ నీచైహి శబ్దం చెప్తారు, అదే తేడా అండి. నీచైహి దిశి ముఖం యస్య సహ ఇజ్ ఈక్వల్ టు నీచేర్ ముఖ పురుష. అటువంటి పురుషుడు ఎవరి యొక్క ముఖం అయితే కింది దిశ వైపు ఉందో అతను నీచేర్ ముఖ పురుష అంటాం. నీచేర్ ముఖ పురుష అని అంటాం. ఓకే జీ చెప్పండి. ఇక్కడ మనకి అవ్యయం అంటే ఇది ఉచ్చైహ అనేది అవ్యయం కదా? అవునండి, అవునండి. ప్రథమాంత శబ్దం అంటే అంటే ప్రథమాంత యాక్చువల్ గా ప్రథమాంత ముఖ ప్రథమాంత శబ్దం కదా. నీచేర్ ముఖ. నీచై ఇక్కడ ఏం చెప్పాము డెఫినేషన్ మనము? అవ్యయ శబ్దానికి ప్రథమాంత శబ్దంతో. నీచే అవ్యయ శబ్దము, ప్రథమాంత శబ్దం ఏంటి? ముఖం అనేది ప్రథమాంత శబ్దం అంటే ప్రథమ విభక్తి ఏకవచనం, దాన్ని ప్రథమాంతం అంటాం. అవ్యయ శబ్దము ప్రథమాంత శబ్దంతో సమాసమైంది. అందుకే మనం దీన్ని అవ్యయ పూర్వపద బౌద్ధ సమాసం, అవ్యయం పూర్వంగా ఉండే బౌద్ధ సమాసం చెప్పాం. అవ్యయ పూర్వపద బౌద్ధ సమాసం. అందుకే ఉచ్చేద ముఖం ఏ పురుషుడికి అయితే ఉందో అంటున్నాం ఇక్కడ. ఇది అవిభావ సమాసం తీసుకోలే మనం. బౌద్ధ సమాసం అవ్యయ పదం పూర్వంలో ఉండేవాడే బౌద్ధ సమాసం. అంటే అటువంటి ముఖం ఎవరికైతే పై దిశ వైపు ఉందో, అది ముఖం ఎవరికైతే పై దిశలో ఉందో అది ఎవరైనా తీసుకో, ఆ పురుషుడికి తీసుకోవచ్చు, మహిళ తీసుకోవచ్చు, ఎవరైనా కావచ్చు. అది అంటే అన్య పదం ఏదైనా కావచ్చు మనకు. కాబట్టి బౌద్ధ సమాసం. కాబట్టి అవ్యయ శబ్దం అంటే అన్య ప్రథమాంత శబ్దంతో బౌద్ధ సమాసం అవుతుంది, అది గమనించాలి. అలాగే నీచై శబ్దం కూడా అవ్యయం కాబట్టి అవ్యయ శబ్దానికి ముఖం అనే శబ్దంతో ఇక్కడ కూడా సమాసం చేశాము. అందుకే నీచేరు ముఖ పురుష అని చెప్పి చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు రెండో రాసుకోండి. రెండోది ఏంటి? అవ్యయ పూర్వపద బౌద్ధ సమాసం ఒకటో. రెండోది ఏంటి? సప్తమి పూర్వపద బౌద్ధ సమాసం అంట. ఎందుకంటే సప్తమి పూర్వపద బహుళీ సమాసము. సప్తమి పూర్వపద బహుళీ సమాసం.
సప్తమి పూర్వపద బహువ్రీహి సమాసం. సేమ్ ఇది కూడా మనకు స్పష్టంగా హెడ్డింగ్ లోనే మనకు అర్థం, దీని యొక్క డెఫినేషన్ కూడా తెలిసిపోతుంది. సప్తమ్యంత శబ్దానికి ప్రథమాంత శబ్దంతో బహువ్రీహి సమాసం అవుతుంది. రాసుకోండి, సప్తమి పూర్వపదంలో ఉండాలంటే అందుకే సప్తమ్యంత శబ్దానికి సప్తమి విభక్తితో యుక్తమైన శబ్దానికి సప్తమ్యంత శబ్దానికి ప్రథమాంత శబ్దంతో బహువ్రీహి సమాసం అవుతుంది. ఓకే, అర్థమైంది. సప్తమ్యంత శబ్దం ఉండాలంటే పూర్వపదంలో అది ప్రథమాంత శబ్దంతో ఏదైనా కావచ్చు, ప్రథమాంత శబ్దంతో బహువ్రీహి సమాసం అవుతుంది. దీన్ని సప్తమి పూర్వపద బహువ్రీహి సమాసం అంటాం. ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ అంటే కంటే కాలహ. ఏంటండి? కంటే కాలహ. కంటే కాలహ యస్య. కంటే కంఠంలో, కాలహ అంటే కాల అంటే నలుపు వర్ణం ఉంది ఎవరికైతే, కంఠంలో నలుపు వర్ణం ఉంది ఎవరికైతే. అందుకే కంటే కాలహ యస్య సహ కంటే కాలహ సహ కంటే కాలహ. చూడండి, కొంచెం ప్రయత్నం చేయండి, ఇది స్టైల్ సరిగ్గా రాలేదు. కంటే కాలహ యస్య సహ కంటే కాలహ పురుషః. అంటే కంఠంలో కాల, కంఠ భాగంలో కాల అంటే నలుపు వర్ణం ఉంది, యస్య ఎవరికైతే, సహ అతన్ని ఏమంటాము, కంటే కాలహ పురుషః. అంటే కంఠ భాగంలో కాల నలుపు వర్ణం ఉంది ఎవరికైతే, అటువంటి పురుషుణ్ణి కంటే కాలహ పురుషః అంటాము. అంటే కొందరికి మచ్చలు ఉంటాయి కదా, పుట్టు మచ్చలు లాంటి, కొంతమందికి కంఠంలో ఉంటుంది, కొందరికి ఎవరికైనా శరీరం యొక్క ఒక భాగంలో ఉంటుంది, ఏదైనా కావచ్చు. కంఠంలో చూపించామట వీటికి. అంటే సప్తమి పూర్వపదంలో ఉంది కాబట్టి సప్తమి పూర్వపదంలో ఉండే శబ్దము ప్రథమాంత శబ్దం ఏంటి ఇక్కడ? కాలహ అనే శబ్దంతో సమాసం. ఇది కంటే అనే సప్తమ్యంత శబ్దము, ప్రథమాంత శబ్దం అంటే కాలహ అనే ప్రథమాంత శబ్దంతో బహువ్రీహి సమాసం చేశాము. ఓకే, అందుకే కంటే కాలహ యస్య సహ కంటే కాలహ. అలాగే రెండో ఎగ్జాంపుల్ ఉరసి లోమ. మా స్త్రీలింగ శబ్దం అండి. ఉరసి లోమా. దీనికి వస్తుంది ఉరసి లోమాని యస్య సహ. ఉరసి అంటే హృదయంలో, కొందరికి హృదయ భాగంలో కూడా వెంట్రుకలు ఉంటాయి కదా, కేశాలు ఉంటాయి కదా. ఉరసి లోమాని యస్య సహ ఉరసి లోమా అని అంటాం అతన్ని. ఉరసి అంటే హృదయంలో, ఛాతీ భాగంలో ఎవరికైతే వెంట్రుకలు ఉంటాయో అతన్ని ఏమంటాం ఉరసి లోమాన్. అటువంటి పురుషుడు ఎవరికైతే హృదయంలో వెంట్రుకలు ఉన్నాయో ఉరసి లోమాన్. లోమాన్ అంటే వెంట్రుకలండి, మన చేతుల మీద, కాళ్ళ మీద చిన్న చిన్న రోమాలు ఉంటాయి, వాటిని లోమాని అంటాం అన్నమాట. ఉరసి అంటే ఛాతీలో, అంటే గుండెలో, హృదయంలో. లోమాని యస్య ఎవరికైతే ఉన్నాయో సహ అతడు ఉరసి లోమాన్ అంటామట. ఉరసి లోమాన్. ఉరసి లోమాని యస్య సహ ఉరసి లోమాన్. దాన్ని అదే ఉరసి లోమా నరహ అయిపోతుంది. దాంట్లో మళ్ళా ఉరసి లోమా నరహ అయిపోతుంది. అంటే అటువంటి పురుషుడు ఎవరికైతే ఛాతి, గుండె మీద వెంట్రుకలు ఉన్నాయో ఉరసి లోమాన్ దాన్నే ఉరసి లోమా నరహ అయిపోతుంది స్త్రీలింగంలో. అంటే దీర్ఘం అయిపోతుంది, ఉరసి లోమా నరహ. ఇక్కడ
రాసుకోండి. దీని కింద రాసుకోండి. కొన్ని బహువ్రీహి సమాసం కలిగిన శబ్దాలు, కొన్ని బహువ్రీహి సమాస్ కలిగిన శబ్దాలు కొన్ని బహువ్రీహి సమాసం కలిగిన శబ్దాలు ఎక్కడైతే సప్తమ్యంత శబ్దాలకు ప్రథమాంత శబ్దాలతోటి ఎక్కడైతే సప్తమ్యంత శబ్దాలకు ప్రథమాంత శబ్దాలతోటి బహుళ సమాసం అవుతుందో ఎక్కడైతే బహుళ సమాసం ఏ రాసుకునే ప్రథమాంత శబ్దంతో బహుళ సమాసం అవుతుందో అప్పుడు సప్తమ్యంత శబ్దము ఉత్తర పదంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు సప్తమ్యంత శబ్దము ఉత్తర పదంలోకి వెళ్ళిపోతుంది. ఉత్తర పదంలోకి వెళ్ళిపోతుంది. అర్థమైందండి? కొన్ని బహువ్రీ సమాసం కలిగిన శబ్దాలు అంటే బహువ్రీ సమాసం పైన చెప్పుకున్నాం. ఒక నియమం చెప్పుకున్నాము. సప్తమి విభక్తి పూర్వపదంలో ఉండి ప్రథమాంత శబ్దంతో సమాసం చేసామనుకోండి, ఆ సప్తమి పూర్వపద బహుళ సమాసం అయిపోతుంది. కానీ కొన్ని సప్తమి పూర్వపద బహుళ సమాసాలు ఏమవుతాయంట, కొన్ని సప్తమ్యంత శబ్దాలకు ప్రథమాంత శబ్దాలతో సమాసం చేసినప్పుడు కొన్ని శబ్దాలు ఏమవుతాయంట, సప్తమ్యంత శబ్దాలు ఉత్తర పదంలోకి వెళ్ళిపోతాయంట. ఏంటండి? సప్తమ్యంత శబ్దాలు ఉత్తర పదంలోకి వెళ్ళిపోతాయి అని చెప్పి కొన్ని సందర్భాలు, కొన్ని చోట్ల. ఓకే, అవి ఇక్కడ కింద ఏంటో చూపించామట. రాసుకోండి, కింద చూసుకోండి. గడు కంఠః, గడు కంఠః, గడు కంఠః, సార్ క్లియర్ గా వినబడలేదు సార్. గడ్ ఏంటంటారు అది? చెప్తున్నా ఒక నిమిషం. గడు కంఠః, ఇప్పుడు నీళ్ళు కనిపిస్తుంది చూసుకోండి. ఇప్పుడు కొంచెం బాగా చూడండి. గడు కంఠః ఎగ్జాంపుల్ ఏంటి? గడు కంఠః. దీని విగ్రహవాక్యం ఉంది, పక్కనే బ్రాకెట్ చూసుకోండి. ఏముంది? కంటే గడుహు యస్య. కంటే అంటే కంఠంలో, గడు అంటే గాంట్. కొన్ని గడ్డలు ఉంటాయండి, కొంతమందికి చూస్తూ ఉంటాం మనం బయట. గడ్డలు ఉంటాయి కదా, గాంట్. అవి పెద్ద పెద్దగా ఉంటాయండి, ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. కంటే గడుహు యస్య. గడుహు అంటే దాన్ని ఏమంటాం తెలుగులో తెలియదు, ఇది చెప్పాలి. గాంట్ అంటే ఏదో గడ్డల్లాగా ఉంటాయి, పులిపుదిలాగా బలం. కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని గడ్డల్లాగా ఉంటాయి. గడు అంటే గడ్డలు, గడ్డ అన్నమాట, కంఠంలో గడ్డ లాంటిది. కంతులు అంటారు. కంటే గడుహు ఏంటండి? కంతులు 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 అండి, అది కంతులు. ఓకే అండి. సో అదేనమాట, దాన్ని గడుహు అని చెప్పారు ఇక్కడ. కంటే గడుహు యస్య సహా, కంటే గడుహు యస్య సహా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది?
గడు కంఠ. చూడు పులిపిల్లు మనకు అంటారండి గడు దాన్ని. కంఠ ఏంటండి? పులిపిల్లు అంటారండి. పులిపిల్లు అంటారండి ఆ పులిపిల్ల అవునండి, గడ్డ. అదే కొంచెం పెద్దగా ఉంటాయి, కొంచెం చిన్నగా ఉంటాయి అట్లా. అదే ఏదైనా అదే. కావచ్చు. గడు కంఠ అంటాం. సమస్త పదంలోకి వచ్చేది ఏమైపోయింది? ఈ కంఠ శబ్దం సప్తమి విభక్తి కదా, ఆ సప్తమి విభక్తి సమస్త పదంలోకి వచ్చేసరికి ఉత్తర పదంలోకి వచ్చేసింది అన్నమాట. మామూలుగా అయితే ఏంది, పైన ఉదాహరణ చెప్పుకున్నాం, కంటే కాలహలో కంటే శబ్దం పూర్వ పదంలో ఉంది, కాల శబ్దం ఉత్తర పదంలో ఉంది అన్నమాట. ఇక్కడ మాత్రము కంటే గూఢ గడుహు యస్య సహ ఇజీకొలు గడు కంఠ. ఇక కంఠ శబ్దం ఉత్తర పదంలోకి వచ్చింది. గడు అనేది పూర్వ పదము, కంఠ అని ఉత్తర పదం. అంటే సప్తమ్యంత శబ్దము సమాసం చేసిన తర్వాత ఏమైపోయింది, సమస్త పదంలో కంఠ శబ్దం ఉత్తర పదంలోకి వచ్చేసింది. కంఠ శబ్దం ఎక్కడికి వచ్చింది? ఉత్తర పదంలోకి వచ్చింది అన్నమాట. కంఠ శబ్దం ఎక్కడికి వచ్చింది? ఉత్తర పదంలోకి వచ్చింది అన్నమాట. అందుకే గడు కంఠ. ఓకేనా? గడు కంఠ ఛాత్ర, గడు కంఠ ఛాత్ర అని ఇక్కడ ఇచ్చారన్నమాట. గడు కంఠ ఛాత్ర అంటే అలాంటి ఛాత్రుడు ఎవరికైతే కంఠంలో అది కనుపులు ఉన్నాయో, లేదా కంతులు ఉన్నాయో, లేదా పులిపదులు ఉన్నాయో, అటువంటి వ్యక్తి, అది పురుషుడు కావచ్చు, విద్యార్థి కావచ్చు, ఎవరికైతే ఉన్నాయో అటువంటి వ్యక్తి విశేషం. ఓకే, అట్ని గడు కంఠ అంటాం. అటువంటి ఛాత్రుడు, అటువంటి మనిషి ఎవరికైతే కంఠంలో కనుపులు ఉన్నాయో, లేదా కంతులు ఉన్నాయో, లేదా పులిపదులు ఉన్నాయో అటువంటి వ్యక్తిని అంటామండి గడు కంఠ అని చెప్పి. అస్తు. అలాగే చక్రపాణి పక్కన ఇచ్చారు చూడండి. చక్రపాణి, పాణౌ చక్ర యస్య సహ చక్రపాణి. చక్రపాణి, చక్రపాణి అంటే ఎవరి చేతుల్లో అయితే చక్రం, ఎవరి చేతిలో ఉంది? శ్రీకృష్ణ చేతుల్లోనే ఉంది. అట్లా ఎవరైనా చూస్తూ ఉంటాం అట్లా. ఎవరి చేతి చక్రం ఉందో, పాణి అంటే ఇక్కడ ఏంటి? పాణవ్ చేతులు అండి. పాణవ్ చక్ర యస్య, పాణవ్ చేతుల్లో యస్య ఎవరికైతే ఉందో, చేతుల్లో చక్రం ఎవరికైతే ఉందో, సహ చక్రపాణి కృష్ణ. చక్రపాణి, చక్రపాణి కృష్ణ, కృష్ణ. ఓకే, ఓకే అండి. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఇక్కడ పక్కన ఇంకోటి ఉదాహరణ, చంద్రశేఖర. చంద్రశేఖర చూడడానికి ఏదో మనకు ఒక పేరు లాగా ఉంది. శేఖర్, చంద్రశేఖర, అది పైన చక్రపాణి కృష్ణ అంటే అటువంటి కృష్ణుడు ఎవరికైతే చేతుల్లో చక్రం ఉందో, అది కృష్ణుడుగా కృష్ణుడుగా చెప్పుకుంటాం. అట్లా ఏదైనా కానీ మనం నాటకం వేస్తున్నాం, అభినయం చేస్తున్నాం, ఎవరి చేతుల్లో చక్రం ఉందో అటువంటి వ్యక్తి విశేషం. అది చక్రపాణి. చక్ర పాణి, పాణౌ చక్ర యస్య, పాణౌ చేతుల్లో చక్రం ఉంది ఎవరికైతే అటువంటి వ్యక్తిని చక్రపాణి అంటాం. అస్తు. చంద్రశేఖర, శేఖరే చంద్ర యస్య అంటే అటువంటి శిఖర భాగం అంటే చంద్ర. హిమాచల అంటే హిమాచలం అంటే ఏ పర్వతానికి శిఖర భాగంలో చంద్రుడు ప్రతీతమవుతున్నాడో, కనిపిస్తున్నాడో చంద్రశేఖర. అటువంటి శిఖరము, ఏ శిఖరం మీద అయితే చంద్రుడు విద్యమానంగా ఉన్నాడో, కనిపిస్తూ ఉన్నాడో, ప్రకాశిస్తూ ఉన్నాడో అది చంద్రశేఖర. శేఖర శిఖర, శిఖర కొన భాగం, కొండ పర్వతం యొక్క శిఖర భాగాన్ని శేఖర అంటాం. పర్వతం యొక్క శిఖర భాగాన్ని శేఖర అని చెప్పాం ఇక్కడ. ఓకేనా? శేఖరే చంద్ర యస్య, శేఖరే శిఖర భాగే, చంద్ర చంద్రుడు, యస్య ఎక్కడైతే ఉన్నాడో, సహ హిమాచల, అటువంటి హిమాచల ప్రదేశం, సహ చంద్రశేఖర, చంద్రశేఖర హిమాచల, చంద్రశేఖర హిమాచల. ఎవరు చంద్రశేఖర అంటే హిమాచల ప్రదేశం. అటువంటి హిమాలయ పర్వతం, ఈ హిమాలయ పర్వతానికి శిఖర భాగంలో చంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు. ఓకే, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. సప్తమి పూర్వపదంలో ఉన్నప్పుడు
ఏ రకంగా ఉంటుంది. ఒక్కోసారి సప్తమి విభక్తి ఉత్తర పదంలో కూడా వస్తుంది కొన్ని సందర్భాలు అని చెప్పి అది కూడా మనం చూసాము. సప్తమి పూర్వపదం బహుళ సమాసం అంటే సప్తమి విభక్తి ఎప్పుడు పూర్వపదంలో ఉండాలనుకోవద్దు. కొన్ని చోట్ల ఉత్తర పదంలో కూడా వస్తుంది. అదే ఉదాహరణ కూడా మనకి ఇక్కడ చూపించారు. మనకు పానవ్ అనే శబ్దం సప్తమి విభక్తి, కానీ ఇక్కడ పానవ శబ్దం పూర్వపదంలో కాకుండా ఉత్తర పదంలోకి వచ్చేసింది. సప్తమి విభక్తి చక్కెర పాని శబ్దం ముందు వచ్చేసింది మనకు. అస్తు. నెక్స్ట్ ఉదాహరణ రాసుకుని మూడవది ఉపమాన పూర్వపద బహువ్రీహి సమాసం. ఏంటండి? ఉపమాన పూర్వపద బహువ్రీహి సమాసం. మూడవ సమాసం వేదిక సమాసం. జీ చంద్రశేఖర శివ అని కూడా చెప్పొచ్చు కదా. చంద్రశేఖర శివ. చంద్ర అంటే శివ ఎలా వస్తుంది? అంటే శివుడికి ఆ కొప్పు మీద నెలవంక ఉంటది కదా, ఆయనకి చంద్రశేఖరుడు అనే పేరుంది శివుడికి. అట్లా ఉపమా ఇవ్వచ్చు. ఒకవేళ ఉపమా ఇస్తుంటే ఇవ్వచ్చు మనం. ఉపమా కాదు కదా ఇక్కడ. కాబట్టి అందుకే కింద మనకి అందుకే ఉపమాన పూర్వపద బహుళ సమాసం దీంట్లో తీసుకోవచ్చు మేడం. దాంట్లో కాకుండా ఉపమాన పూర్వపద బహుళ సమాసం కింద వస్తుంది. అక్కడ ఉపమా ఇస్తున్నాం. దాంట్లో మార్చుకోవచ్చు. ఇప్పుడు శివుడికి ఉపమానంగా పెట్టినాం అనుకో, ఖచ్చితంగా తీసుకోవచ్చు. సరే అండి, అలాగే. ధన్యవాదాలు. కింద ఇచ్చాడు, రాసుకోండి. అది సప్తమి పూర్వపదం చూపించడం మనకి లక్ష్యం అక్కడ. జీ ఈ కాలకంఠుడు అని శివుడికి కూడా అంటారుగా మహోదయ. కాలకంఠుడు అంటే కంటే కాల అంటే కాలం విషయం అక్కడ తత్పండి. విషయాలు ఇప్పుడు శివుడు కంఠంలో మొత్తం విషయాన్ని తాగేశా అని చెప్పి అంటారు కదా, ఆ సందర్భంలో కంటే కాలు అని చెప్పి శివుడికి కూడా పేరండి. అట్లా కూడా ఉపయోగిస్తాడు. కంఠంలో విషయాన్ని తెలిసిన వాడు. అస్తు. ఉపమాన పూర్వపద బహుళ సమాసం రాసుకోండి. అటువంటి ఉపమానవాచి శబ్దము దాని యొక్క డెఫినేషన్ రాసుకోండి. అటువంటి ఉపమానవాచి శబ్దము ఏ శబ్దానికైతే అటువంటి ఉపమానవాచి శబ్దము ఏ శబ్దానికైతే ముందుగానే సమాసయుక్త పదం అటువంటి ఉపమానవాచి శబ్దము ముందుగానే సమాసయుక్తంగా ఉందో, అటువంటి ఉపమానవాచి శబ్దము ముందుగానే సమస్త పదంగా, సమాసయుక్త పదం అంటే సమస్త పదంగా ఉందో, అంటే సమాసయుక్త పదంగా ఉందో అన్న ఒకటే, సమస్త పదంగా అన్న ఒకటే. సమాసయుక్త పదంగా ఉందో అది అంటే అటువంటి సమాసము, అటువంటి సమస్త పదము అన్య శబ్దం తోటి సమాసం అవుతుంది. అన్య శబ్దం తోటి బహువ్రీహి 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 సమాసం అవుతుంది. ఇంకా ఆ ఉపమాన శబ్దానికి ఉత్తర భాగం కూడా ఉపమాన శబ్దానికి ఉత్తర భాగం కూడా లోపిస్తుంది. ఇంకా ఆ ఉపమాన శబ్దానికి ఉత్తర పదం కూడా లోపిస్తుంది. ఇదే సూత్రం అండి. ఇది అష్టాధ్యాయులు వార్తికము అంటే 2:2:24 సూత్రం మీద ఉంది. సప్తమ్యుపమాన పూర్వపదస్య ఉత్తర పద లోపశ్చ వక్తవ్యః. ఇది వార్తికం అండి. కిందకి ఇచ్చారండి. సప్తమ్యుపమాన పూర్వపదస్య ఉత్తర పద లోపశ్చ వక్తవ్యః. ఓకే, ఇది మనకి ఇంత అవసరం లేదు డీప్ గా సూత్రము.
దీని యొక్క తెలుగులో చెప్పుకుంటే అనువాదం చేసి చెప్పుకునే ఇబ్బంది లేదు, అదే అర్థమవుతుంది మనకు. సో ఈ సమాసం అంటే ఉపమాన పూర్వపద బహుళ సమాసం అంటే అటువంటి ఉపమానవాద శబ్దం ఉండాలంట, అది ముందుగానే సమస్త పదమే ఉండాలంట. అటువంటి ఉపమానంతో యుక్తమైనటువంటి సమాసయుక్త పదం ఏదైతే ఉందో, ఏం చెప్పండి, ఉపమానవాచితో యుక్తమైనటువంటి సమాస పదం ఏదైతే ఉందో ఆ సమాస పదము అంటే సమస్త పదము వేరే అన్య శబ్దంతో సమాసం అవుతుంది. సమాసం అయిన తర్వాత ఆ ఉపమాన శబ్దానికి ఉత్తర పదంలో ఉండేటువంటి శబ్దం ఏదైతుందో అది కూడా లోపిస్తున్నామంట. ఆ ఉపమానవాద శబ్దానికి ఉత్తర భాగం ఏదైతే ఉందో అది కూడా లోపిస్తుంది. అది ఏంటో మనం ఉదాహరణ చూద్దాం. అర్థమైంది కదా, మన డెఫినేషన్ ముందుకు అర్థం కావాలి, రాసుకోండి. ఉదాహరణ అంటే ఉష్ట్రముఖ, 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 ఉష్ట్రముఖ రాసుకోండి. బ్రాకెట్లో ఏంటి విగ్రహవాక్యం, ఉష్ట్రం ముఖం, ఉష్ట్రముఖం ఇవ ముఖం యస్య. ఉష్ట్ర అంటే ఊంట్ అంటే ఒంటే అండి. ఉష్ట్రముఖం ఇవ ముఖం యస్య సహా, అతడు. ఉష్ట్రముఖానికి సమానంగా ముఖం ఉంది ఎవరికైతే, అతడు. ఉష్ట్రముఖ ముఖ ఉష్ట్రముఖ పురుష. ఇక్కడ మనకు ముఖ శబ్దాలు ఉండొచ్చాయండి. ఏ రకంగా, ఉష్ట్రముఖం ఇవ, ఏనుగు అంటే ఒంటె ముఖానికి సమానంగా ముఖం ఉంది ఎవరికైతే. ఒంటె ఉష్ట్ర అంటే చెప్పాను, ముఖం ఒంటె అని చెప్పాను. ఉష్ట్రముఖం ఇవ, ఇవ అంటే సమానంగా, ఒంటె ముఖమునకు సమానంగా ముఖము యస్య ఎవరికైతే ఉందో సహా అతడు. అతను ఏమంటాం, ఉష్ట్రముఖ ముఖ అంటామట. ఉష్ట్రముఖ ముఖం, దాన్నే ఉష్ట్రముఖ ముఖం అయిపోయింది. రెండు ముఖ శబ్దాలు వచ్చాయి కదా, అందుకే ఏం చెప్పాను లాస్ట్ బిందు, ఇంకా ఉపమానవాద శబ్దానికి ఉత్తర భాగం లోపిస్తుంది. ఉపమానవాద శబ్దం ఏంటి, ఉష్ట్ర. ఉపమానవాద శబ్దానికి ఉత్తర భాగం ఏంటి, ఉష్ట్ర ముఖ ఉందిగా, ఆ ఉష్ట్ర అనే ఉపమాన శబ్దానికి పక్కన ఉండే ముఖ శబ్దం, ఒక ముఖ శబ్దం లోపిస్తుంది. ఒక ముఖ శబ్దం లోపిస్తే ఉష్ట్రముఖ పురుష అని ఒకటే మిగిలిపోతుంది అన్నమాట. ఉష్ట్రముఖ పురుష, అటువంటి పురుషుడు, ఏ పురుషుడికైతే ముఖము ఒంటెకు సమానంగా ఉందో అతను ఉష్ట్రముఖ పురుష అని అంటాము. ఓకేనా. ముందుగా మనము సమాసయుక్త పదం ఏంటి ఇక్కడ, ఉష్ట్రముఖం ఇవ ముఖం యస్య, ఇది సమస్త పదం ఉష్ట్రముఖ అనేది. ఈ ఉష్ట్రముఖ సమస్త పదానికి మళ్ళీ ముఖ శబ్దం సమాసం చేశాం. ఉష్ట్రముఖం ఇవ ముఖం అని పెట్టిన తర్వాత ఆ ఉష్ట్రముఖం ఇవ ముఖం యస్య ఎవరికైతే ఉందో మళ్ళీ అటువంటి ముఖాన్ని ఉష్ట్రముఖ ముఖం అంటాము. ఇక్కడ ఆ ఉపమానవాద శబ్దానికి ఉత్తర భాగం ఏదైతే ఉందో ఆ ఉత్తర భాగం ముఖ శబ్దానికి లోపిస్తుంది. లోపం చేస్తాం కాబట్టి ఉష్ట్రముఖ పురుష అని చెప్పి మనకు అర్థం వస్తుంది. నెక్స్ట్ ఒకటి రాసుకుని, గజకర్ణి. గజకర్ణి దీర్ఘం అండి, గజకర్ణి. గజకర్ణి రాసుకోండి. విగ్రహవాక్యం, గజ కర్ణౌ యువ కర్ణౌ యస్. మ్యూట్ లో ఉన్నారండి. ఓకే రాసుకోండి. గజ కర్ణౌ ఇవ కర్ణౌ యస్యాహ. యస్యాహ స్త్రీకి విశేషంగా చెప్తున్నామట. యస్యాహ సా గజకర్ణ కర్ణం. సా గజకర్ణ
సా గజ కర్ణ కర్ణ అంటే గజ అంటే ఏనుగు అండి. ఏనుగు చెవులకు సమానంగా గజ కర్ణవు. ఏనుగు చెవులకు సమానంగా చెవులు ఉన్నాయి. ఎవరికైతే, ఏ పశువుకైతే, ఏ పశువు? ఆవు కంటే. ఇక్కడ ఆవుకి విశేషంగా ఇచ్చారు. అటువంటి పశువు సా గౌహు గజ కర్ణ కర్ణ. ఇప్పుడు గజ కర్ణ కర్ణ రెండు కర్ణ శబ్దం రెండు వచ్చాయి కదా. ఉపమాన వాచ్యం ఏంటి? మనము ఆ ఏనుగు చెవులతో పోలుస్తున్నాం అంటే ఉపమా ఎవరు ఇక్కడ? ఎవరితో పోలుస్తున్నావు దాన్ని ఉపమా అంటామంట. ఇప్పుడు ఏనుగుతో పోలుస్తున్నాడు, ఇక్కడ గజ శబ్దం ఏనుగు వాచక శబ్దం కాబట్టి ఆ ఉపమాన వాచ శబ్దానికి పక్కలో ఉండే శబ్దం లోపిస్తుంది. ఏంటి ఇక్కడ? గజ శబ్దానికి పక్కన కర్ణ శబ్దం అది లోపిస్తుంది. లోపించినప్పుడు గజ కర్ణ అవుతుంది. దానికే స్త్రీలింగంలో దీర్ఘము తీసుకొస్తున్న గజకర్ణి అయిపోతుంది. ఏమవుతుంది? గజకర్ణి. దీనికి గీస్పతిని తీసుకొచ్చే స్త్రీలింగంలో గజకర్ణి అయిపోతుంది. అంటే చెప్పాం కదా ఇక్కడ గీస్పతి ఎలా వస్తుంది? కింద ఇచ్చాడు నాలుగో పాయింట్. నాసికోదరౌష్ట జంగా దంత కర్ణ శృంగాచ. నాసిక శబ్దానికి, ఉదర శబ్దానికి, ఓష్ట శబ్దానికి జంగా, దంత, కర్ణ ఇంకా శృంగ ఈ శబ్దాలకు వికల్పంగా గీస్ ప్రత్యయం వస్తుంట. గీ స్త్రీలింగం. అందుకే 2 రూపాయలు వస్తాయి. గజకర్ణ, గజకర్ణి, గజకర్ణ అని కూడా 2 రూపాయలు మనకు కనిపిస్తాయి. అంటే ఒకసారి గీస్ ప్రత్యయం వస్తుంది, ఒకసారి రాదు. కాబట్టి ఇక్కడ గజకర్ణి గౌహు అని అర్థం వస్తుంది. గజకర్ణి గౌహు గీస్ ప్రత్యయం తీసుకొస్తే గజకర్ణి గౌహు. ఓకే, ఇది మనకు 3వ బిందువు అండి. 4 రాసుకోండి. 4వది ఏంటి? దీంట్లో ఇంకొకటి ఎగ్జామ్ రాసుకోవచ్చు. మహోదయ సమస్త పదం గజకర్ణే కర్ణేయ సమస్త పదం గజ కర్ణ కర్ణి. స్లైడ్ చూడండి ఇక్కడ. గజ కర్ణ కర్ణ దానికి ఉపమానవాచి గజ శబ్దానికి పక్కన కర్ణ శబ్దం ఒకటి లోపిస్తుంది. లోపించినప్పుడు అది చూపించడం కోసం ఆకి ఇచ్చిన గజ కర్ణ కర్ణ అని చెప్పి డాష్ ఇచ్చేసి మన బాణం గురించి గజ కర్ణి అయిపోయింది. ఆ గజ కర్ణ ఉండదు కదా, ఈ ఎట్లా వచ్చిందంటే కింది ఇచ్చిన సూత్రం ప్రకారంగా గీస్ ప్రత్యయం వచ్చి గజ కర్ణి అయిపోయింది అన్నమాట. ఓకే, సరే అండి. అలాగే మనం ఎన్ని రాసుకోవచ్చు అండి. సిద్ధాంతం ఇదక ముందు ఉత్తర పదం లోపిస్తుంది, అప్పుడు మిగిలిన రూపాయల వికల్పించినప్పుడు ఎలా ఉన్న ప్రక్రియ ఆ విధంగా చూసామండి. నెక్స్ట్ అలాగే ఉలూక పక్షి కూడా ఇచ్చాడు. ఉలూక పక్షి. ఉలూక పక్షం యువ పక్షౌ యస్యాహ. పక్ష అంటే ఇక్కడ రెక్కలండి. పక్ష అంటే రెక్కలు. ఓకేనా, రాసుకోండి. ఉలూక పక్షి. ఏంటండి? ఉలూక పక్షి. రాసుకోండి. ఉలూక పక్షౌ ఇవ. ఉలూక పక్షౌ ఇవ. చూడండి స్లైడ్ మీద కనిపిస్తున్నాయి. ఉలూక పక్షౌ. పక్షు అంటే రెక్కలండి ఇక్కడ. ఉలూక పక్షౌ ఇవ పక్షౌ యస్యాహ సా. అంటే ఉల్లుకి రెక్కలకు సమానంగా రెక్కలున్నాయి ఏ పక్షికైతే, అటువంటి పక్షిని ఇక్కడ ఉలూక పక్ష అంటాడ. అందుకే రాసుకో. ఉలూక పక్షౌ ఇవ పక్షౌ యస్యాహ సా ఇజ్ ఈక్వల్ టు ఉలూక పక్ష పక్ష. ఎందుకంటే మనకు ఉలూక పక్షాలు పక్ష సమస్త పదము పక్కన మళ్ళీ పక్ష శబ్దంతో సమాసం చేసామంట. అందుకే ఉలూక పక్ష పక్ష. అన్య శబ్దంతో సమాసమైనప్పుడు ఉపమానవాచ శబ్దానికి పక్కన ఉండే
శబ్దము లోపిస్తుంది, ఒక శబ్దం లోపిస్తుంది అన్నమాట. అందుకే ఉలూక పక్కన ఉండే పక్ష శబ్దం లోపిస్తుంది, అప్పుడు ఉలూక పక్ష అయిపోతుంది. ఇక్కడ కూడా స్త్రీలింగంలో మనము గీసి తెచ్చుకుంటే ఉలూక పక్షి అయిపోయినది. ఏంటి? ఉలూక పక్షి. ఇక్కడ కూడా కింద ఇచ్చాడు ఉపమానాత్ పక్షాచ్చ పుచ్చాచ్చ. రెక్కలతోటి తోకతోటి శబ్దంతో రెక్కవాచక శబ్దము తోకవాచక శబ్దం ఉంటే కూడా నిత్యం గీసి చూడండి. అలాగా నిత్యం గీస్ ప్రత్యయం అవుతున్నమాట. ఆ రకంగా ఉలూక పక్షి సేనా పక్షి అండి. ఓకేనా? సో ఉల్లుక పక్షికి రెక్కలకు సమానంగానే సేన పక్షికి రెక్కలు ఉంటాయి. సేన పక్షి అంటే కొంచెం విశాలంగా ఉంటుంది. సేనపక్షి చాలా విశాలమైంది, దాని రెక్కల్లో విమానాకారంలో ఉంటుంది. సేనపక్షి ఎలా ఉంటుంది? రెక్కలు అట్లా పెద్ద విశాలంగా వచ్చేసి, అంటే అన్నిటికీ అలాగే ఉంటుంది అనుకోండి. సేనపక్షిని ఏమంటా అంటే రాబందు లాంటిది అనమాట. అలాగా ఉంటుంది. ఓకే అండి. సో దాన్ని ఏమంటాము? ఉలూక పక్షి సేన అంటాం. ఓకేనా? ఇక్కడ కూడా ఉలూక పక్ష అన్నప్పుడు ఇక్కడ ఉలూక అనే ఉపమానవాద శబ్దానికి పక్కన ఉండే పక్ష శబ్దానికి ఒకసారి లోపం చేస్తే ఉలూక పక్ష ప్లస్ ఇంగ్లీష్ పదం చేసుకుంటే ఉలూక పక్షి. అన్యపదం ఏంటి? సేన. స్త్రీలింగంలో యస్యాహ సా అని చెప్పాం కదా, అందుకే ఉలూక పక్షి సేన అలా వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ అండి. అంటే ఉలూక అంటే ఉల్లుకే పక్షికే సమాన్ రెక్కలున్నాయి ఏ పక్షికి అయితే, ఏ శన పక్షికి అయితే. ఉలూకం అంటే గుడ్లగూబ అండి. ఉల్లు అంటే గుడ్లగూబ అండి. ఉల్లు అంటే గుడ్లగూబ. గుడ్లగూబ. నెక్స్ట్ 4 బిందు రాసుకోండి. 4వ బిందు సంఖ్యోత్తర పద బహువ్రీహి సమాసం. అంటే సంఖ్య ఉత్తర పదంగా ఉండేటువంటి బహువ్రీహి సమాసం అంట. సంఖ్య ఉత్తర పదంగా ఉండేటువంటి బహువ్రీహి సమాసం ఇది చూద్దాం. సంఖ్యోత్తర పద బహువ్రీహి సమాసం రాసుకోండి. అవ్యయ శబ్దము కామ అవ్యయ శబ్దము కామ ఆసన్న కామ అదూర. అవ్యయ శబ్దము కామ ఆసన్న శబ్దము కామ అదూర శబ్దము ఇంకా అధిక. అవ్యయ శబ్ద ఆసన్న అదూర అధిక ఈ శబ్దాలు ఇంకా సంఖ్యావాచి శబ్దాలు ఈ శబ్దాలు ఇంకా సంఖ్యావాచి శబ్దాలు వీటికి అటువంటి సంఖ్యావాచి శబ్దాలతోటి బహువ్రీహి సమాసం అవుతుంది. బహువ్రీహి సమాసం అవుతుంది. బహువ్రీహి సమాసం అవుతుంది. సార్ ఇంకొకసారి రిపీట్ చేయండి. అవ్యయ శబ్ద
అవ్యయ శబ్దము మరియు ఆసన్న, అదూర, అధిక స్లేట్ మీద కనిపిస్తున్నాడు. ఈ శబ్దాలు మరియు సంఖ్యావాచి శబ్దాలు, పైన చెప్పిన శబ్దాలు మరియు సంఖ్య ఉండేటువంటి శబ్దాలు అంట. సంఖ్యావాచి శబ్దాలు, ఓకే, ఈ శబ్దాలు సంఖ్యావాచి శబ్దాలు, ఈ రెండు అటువంటి సంఖ్యావాచి శబ్దాలతోటి ఇది అంటే అవ్యయ, ఆసన్న, అదుద, అధిక ఈ శబ్దంగా సంఖ్యావాచి శబ్దాలు. ఈ శబ్దాలు ఏంట అటువంటి సంఖ్యావాచి శబ్దాలతోటి, మళ్ళీ ఈ శబ్దాలు అటువంటి సంఖ్యావాచి శబ్దాలతోటి, అంటే దానికి సమానంగా ఉండేటువంటి అటువంటి సంఖ్యావాచి శబ్దాలతోటి బహుళ సమాసం అవుతుంది. అటువంటి సంఖ్యావాచి శబ్దాలు బహుళ సమాసం అవుతుంది. కానీ సంఖ్యేయ వాచక శబ్దం ఉంటేనే, కానీ సంఖ్యేయ అంటే లెక్క పెట్టేటువంటి యోగ్యమైనటువంటి పదార్థం ఉంటేనే, అంటే గణన యొక్క విషయం ఉంటేనే సంఖ్యేయ అంటాం. గణన యోగ్యం సంఖ్యేయ వాచక శబ్దం ఉంటేనే. కానీ ఆ సంఖ్యావాచక శబ్దం ఎలా ఉండాలి? సంఖ్య అంటే గణన యొక్క వాచక శబ్దం, గణన లెక్కించేటువంటి విషయమే ఉండాలట. లెక్కించేటువంటి విషయవాచక శబ్దం ఉంటేనే అప్పుడు ఈ అవ్యయ, ఆసన్న, అదుద, అధిక శబ్దాలు అటువంటి వేరే సంఖ్యావాచకాలు బహుళ సమాసం అవుతాయి. కానీ ఎలా ఉండాలంటే అవి సంఖ్యేయ వాచక శబ్దాలే ఉండాలి. సంఖ్యేయ వాచక శబ్దాలు అంటే ఏంటి? లెక్క పెట్టేటువంటి, లెక్క అంటే లెక్కించడం కోసం యోగ్యమైనటువంటి సందర్భమే ఉండాలి, విషయమే ఉండాలి అని మనకి బిందు ద్వారా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైందండి బిందు. సంఖ్యోత్తర పద బహుళ సమాసం. ఇక్కడ చూడండి, అవ్యయ, ఆసన్న, అదుద శబ్ద ఈ శబ్దాలు వేరే ఉత్తర పదంలో సంఖ్యావాచక శబ్దం. అందుకే సంఖ్యావాచక శబ్దం ఉత్తర పదంలో ఉండాలి. పూర్వ పదం ఏదైనా ఉంటుంది, ఉత్తర సంఖ్యావాచక శబ్దం ఉండాలి. అటువంటి సంఖ్యావాచక శబ్దం ఉత్తర పదంలో ఉంటే గిన అప్పుడు మనకు బహుళ సమాసం అవుతుంది. కానీ అది సంఖ్యేయ విషయకమే ఉండాలి, అంటే గణ లెక్కించే విషయమే ఉండాలి, లెక్క పెట్టేటువంటి విషయమే ఉండాలి. అది ఉదాహరణతో మీకు స్పష్టం అవుతుంది. రాసుకోండి ఎగ్జాంపుల్. ఉపదశాహ ఏంటండి? ఉపదశాహ ఉపదశాహ దశానాం సమీపే ఏ సంతి. దశానాం విగ్రహవాక్యం చూసి రాసుకోండి కదా స్లైడ్ మీద. దశానాం సమీపే ఏ సంతి తే. దశ అంటే 10. 10కి సంఖ్యలుగా 10కి దగ్గరగా ఉండే సంఖ్యలు ఏంటివండి? 10కి దగ్గర ఉండే సంఖ్యలు ఏంటి? 11. 11 లేదా 9. ఎన్నికి వెళ్తే 9, ముందుకు వెళ్తే 10, 11. ఓకే, సో సరే. దశానాం సమీపే అంటే పై దగ్గరగా ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో, దశానాం సమీపే ఏ సంతి ఏవైతే ఉన్నాయో, ఏ వర్ణాలు ఏ సంఖ్యలు అయితే ఉన్నాయో, తే అవి. తే దశానాం సమీపే ఏ సంతి తే అవి. డాష్ ఇవ్వండి మళ్ళీ ఇక్కడ. ఉపదశన్ డచ్. ఉపదశన్ డచ్. డచ్ ప్రత్యయం వచ్చింది ఇక్కడ. ప్రత్యయం
ఓకే, ఇచ్చి కర్మ ఇచ్చి ప్రత్యయం ఉండాలి, డచ్ ప్రత్యయం ఇచ్చాడు, ఇచ్చి ప్రత్యయం ఉండాలి. అస్తు దశానాం సమీపే ఏ సంతి తే ఉపదశన్, డచ్ ప్రత్యయం ఇచ్చాక డచ్ కాదు ఇచ్చి ప్రత్యయం ఉండాలి. ఉపదశన్ ఇచ్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఉపదశాహ. ఉపదశాహ అంటే ఉపాయం దగ్గర. ఏంటివి? దశాహ, దశ అనే సంఖ్యకు దగ్గరగా ఉండేటువంటి వాటిని ఉపదశ అంటే దగ్గర, అట్లా ముందు చూసుకుంటే 11 ఉందన్నమాట. అందుకే ఉపదశాహ అంటే దశ అనే సంఖ్యకు దాదాపుగా 9 లేదా 11 ఇవి దగ్గరగా ఉన్నాయి. అందుకే దాన్ని ఏమంటే ఉపదశాహ అంటే దగ్గరగా దశకి దగ్గరగా ఉన్నటువంటి వర్ణాలు సంఖ్యలు చెబుతున్నాయి. ఉపదశాహ ఇది లెక్కించే గణన చేసే విషయమే కదా. కానీ గణన చేసే విషయమే కాబట్టి మనకు ఇక్కడ సమాసం అయిపోయిందండి. ఇది సంఖ్యోత్తర పద బోధి సమాసం అయిపోయింది. ఇప్పుడు సంఖ్యోత్తర పదంలో ఉందా లేదా? ఇప్పుడు ఉపదశాహ, ఉపదశాహ దశ శబ్దం ఎక్కడ ఉందండి? ఉత్తర పదం లేదా పూర్వ పదంలో ఉందా? ఉత్తర పదం. ఉత్తర పదం. అందుకే సంఖ్యోత్తర పద బహుది సమాసం, సంఖ్యోత్తర పదం నుండే బహుది సమాసం అంటామట. ఓకేనా? సో ఈ రకంగా మహోదయ ప్రత్యయం ఇప్పుడు డచ్చా ఇచ్చా ఏం రాయమంటారు? అది ఉపదశను డచ్ ఉంది ఇక్కడ. ఇది ఇచ్చి ప్రత్యయం ఇచ్చా అండి. ఎందుకంటే అవ్యయ సర్వనాం ఒక నిమిషం. బహువ్రీహో సంఖ్యయే డజ బహుగణాత్, బహువ్రీహో ఓకే అండి, క్షమ్యతాం, డచ్ ప్రత్యయం ఇచ్చాడు. బహువ్రీహో సంఖ్యయే డజ బహుగణాత్. ఇక్కడ బిందు ఏమి ఇచ్చాడంటే మూడో బిందు ఇచ్చాడు. మూడో బిందులు ఏముందంటే ఇచ్చి కర్మ వ్యతిహారే, ఇచ్చి కర్మ వ్యతిహారే ఒక సూత్రం ఉంది. దీంతో సమాసాంతి ఇచ్చి ప్రత్యయం వస్తుంది. కానీ అన్యేషామపి దృశ్యతే. ఓకే, నేను తప్పు చూశాను. ఓకే, డచ్ ప్రత్యయం డచ్. డచ్ బహువ్రీహో సంఖ్యే డజ బహుగణాత్, డజ బహు సూత్రం స్పష్టంగా ఉంది మనకి. బహువ్రీహో సంఖ్యయే డజ బహుగణ డచ్ ప్రత్యయం అండి. అది ఇచ్చి కర్మ వ్యతిహార అనేది వేరే ప్రసంగంలో నేను మనకు ఆరో సమాసం వ్యతిహార సమాసం అక్కడ చూడాల్సిన పొరపాటు ఇక్కడ చూశాను. అస్తు డచ్ ప్రత్యయం అండి. బహువ్రీహో సంఖ్యయే డజ బహుగణాత్. ఓకే, ఈ సూత్రం ప్రకారంగా. అలాగే మన ఇండియన్ తీసుకోవచ్చు. ఆసన్న త్రింశాహ, ఆసన్న దగ్గరనే అర్థం అండి. ఉప అన్న, ఆసన్న అన్న, అదూర అన్న, అధిక ఇవి శబ్దాలండి. ఆసన్న తమహ, అదూర దూరం కానిదంటే దగ్గర, అధికం కానిది అంటే తక్కువ. అలాగా ఇక్కడ ఇంకో కొన్ని శబ్దాలు. ఆసన్న త్రింశాహ అంటే త్రింశాహ అంటే 30కి దగ్గరగా ఉండే శబ్ద అంకెలు ఏంటివి? 29 కావచ్చు, 31 కావచ్చు. ఓకే, కాబట్టి ఆసన్న త్రింశాహ మనకు ఉదాహరణ అండి. దానికి మనకు త్రింశతః ఆసన్నాః, 30 దగ్గర ఉన్న ఆసన్న త్రింశతః ఆసన్నాః ఈజ్ ఈక్వల్ టు ఆసన్న త్రింశత్. ఆసన్నః అంటే దగ్గరగా ఉన్న ఏంటివి? త్రింశత్కి దగ్గరగా ఉన్న ఏంటివి? ఆ అంకెలు. దాంట్లో ఆసన్న త్రింశత్, ఆసన్న త్రింశత్ డచ్ ప్రత్యయం తీసుకొస్తామండి. డచ్ ప్రత్యయం తీసుకొస్తే ఆసన్న త్రింశాహ అయిపోతుంది. అంటే ఆసన్న త్రింశాహ, ఆసన్న త్రింశాహ అయిపోతుంది. అంటే 29 31 ఆసన్న త్రింశాహ అని చెప్తామట. ఆసన్న త్రింశాహ, ఆసన్న అంటే దగ్గరగా ఉన్నాయి. ఏంటి? త్రింశాహ 30కి దగ్గరగా ఉన్న సంఖ్యలతో అవి తీసుకోవాలి మనం. ఆసన్న త్రింశాహ. ఓకే, అలాగే అదూర చత్వారింశాహ, అదూర దూరంగా లేవు అంటే 40కి దూరంగా లేవు, అంటే 40కి దూరంగా లేవు, అంటే 40 అనే సంఖ్యకు దగ్గరగా ఉన్నాయన్నమాట. అటువంటి 40 సంఖ్య దగ్గరగా ఉండేటువంటి దాన్ని అదూర, నా దూర అదూర. అందుకే అదూర చత్వారింశాహ. నెక్స్ట్ మూడో ఉదాహరణ ఏంటి? అదూర చత్వారింశాహ, అదూర చత్వారింశాహ, చత్వారింశతః అదూరాహ అంటే 40కి
దూరంగా లేవు అంటే ఏమిటి? తాత్పర్యం నిషేధిస్తున్నాడు, దగ్గరగా ఉన్నాయని అర్థం. చత్వారింశత అదూరాహ ఇది ఈక్వల్ టు వస్తుంది అదూర చత్వారింశత్. అదూర చత్వారింశత్ దాంతో డచ్ ప్రతి తీసుకొస్తే అదూర చత్వారింశత్ ప్లస్ డచ్ అప్పుడు ఏమవుతుంది? చత్వారింశత అదూరాహ ఇది ఈక్వల్ టు అదూర చత్వారింశత్ ప్లస్ డచ్ ప్రతి తీసుకొచ్చాము ఇక్కడ కూడా. అప్పుడు ఏమవుతుంది? సమస్త పదం అదూర చత్వారింశాహ. చత్వారింశత్ అన్నిట్లో సంఖ్యా శబ్దం ఉత్తర పదంలో కనిపిస్తున్నాం, అందుకే సంఖ్యేయ ఉత్తర పద బహువచన సమాసం చెప్పాం. అదూర చత్వారింశాహ, అదూర చత్వారింశాహ అంటే 40 దూరంగా లేవంటే ఏముండే? దగ్గరగా ఉండేటువంటి 41 ఉంది, అంటే 39. 39 కానీ 41 కానీ దగ్గరగా ఉండేటువంటి సంఖ్యేయ శబ్దాలు అనమాట. ఓకే, లాస్ట్ ఒకటి రాసుకోండి. అధిక పంచాశాహ. అధిక పంచాశాహ. పంచాశత్ అధికాహ అంటే 50 ఎక్కువ. పంచాశత్ అధికాహ ఇజ్ ఈక్వల్ టు అధిక పంచాశత్ అంటే 100 ఎక్కువ. అంటే సారీ 50 ఎక్కువ. 50కి ఎక్కువ దగ్గరగా ఉంటే అవి తీసుకోవాలి మనం. 50 అధిక పంచాశాహ. అధిక పంచాశాహ విగ్రహవాక్యం చూసుకోండి, చూసి రాసుకోండి. పంచాశత అధికాహ. పంచాశత్ 50 కంటే ఎక్కువ. 50 కంటే ఎక్కువ ఉన్నాయి. 51 అదే ఎక్కువదా? 50కి ఎక్కువ ఉండేది ఏంటి అంటే 50కి ఎక్కువ అంటే దగ్గరగా ఉంది. 50 కంటే ఎక్కువ 51 దగ్గరగా తీసుకుంటామట. పంచాశత్ అధికాహ ఇజ్ ఈక్వల్ టు అధిక పంచాశత్. అధిక పంచాశత్ ప్లస్ ఇచ్ ప్రత్యయం వచ్చిందండి. ఇచ్ వస్తుంది. అధిక పంచాశత్ ప్లస్ ఇచ్ ఇజ్ ఈక్వల్ టు అవుతుంది అధిక పంచాశాహ అంటే 50 కంటే ఎక్కువ. అధిక పంచాశాహ మీకు సమస్త పని కూడా శ్లోకాలు లాగా ఉంటాయి. అధిక పంచాశాహ అంటాడు. అధిక పంచాశాహ అంటే 50 కంటే ఎక్కువ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి? అదే మాకు కొంచెం విగ్రహవాక్యం ద్వారా స్పష్టం చేసుకోవచ్చు. అధిక పంచాశాహ అంటే 50 కంటే ఎక్కువ. అధిక పంచాశాహ అంటాం అనమాట. ఇలాగే ఎన్ని రాసుకోవచ్చు ఇక్కడ చూడండి. ద్విత్రాహ, త్రిచతురాహ, పంచశాహ, ద్విదశ ఇటువంటి మనం ఎన్ని చూసుకోవచ్చు అండి. ఓకే, సో ఇవి దాని లెక్క సమానంగా ఉంటాయి. కేవలం ఉదాహరణ రాసుకోండి. ద్విత్రాహ, త్రిచతురాహ, ఓకేనా. పంచశాహ అంటే చతురాహ అంటే 3 లేదా 4 వస్తువులు. ద్విత్రాహ అంటే 2 లేదా 3 వస్తువులు. అంటే ద్విత్రాహ అంటే 2. దీన్ని 2, 3 అంటామంటే ఒకసారి మేము ఏమి ఇస్తున్నాం? 2, 3 ఉండొచ్చు అని దగ్గర చెప్తామంట. అని ఒకసారి ఏం లెక్క పెట్టినప్పుడు 2, 3 ఉండొచ్చు అండి, లేదా 10, 11 ఉండొచ్చు. దగ్గర సంబంధం చెప్తామంట. మనకు పూర్తి నిశ్చయంగా ఏమైనప్పుడు అవుతుందా దగ్గర సంఖ్య చెప్తామంట. అది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. 2, 3 ఉండొచ్చు అని చెప్పి చెప్తుంటామంట. అలాగా ద్విత్రాహ అంటే 2, 3 ఉండొచ్చు. త్రిచతురాహ అంటే 3, 4 ఉండొచ్చు అండి. పంచశాహ 5, 6 ఉండొచ్చు అండి. 5, 6 పదార్థాలు ఉండొచ్చు అండి. అలాగా ద్విదశాహ ఒక 10 ద్విదశాహ అంటే ఒక 20 ఉండొచ్చండి. దాదాపుగా 10, 15 ఉండొచ్చండి. అలా చెప్తాను. దాన్ని ద్విదశాహ, పంచశాహ ఇలాగ మనం వ్యాఖ్యానిస్తూ ఉంటాం. సమస్త పదాలు చూసుకుంటూ ఉంటామండి. ఓకేనా. పంచశాహ అంటే ఏమిటండి? పంచశాహ అంటే 5 లేదా 6 అని అర్థం. దగ్గర పంచశాహ చెప్పాం. ఆ పంచ అని చెప్పిన దాని దగ్గర ఉండే సంఖ్య 6 తీసుకోండి దాదాపుగా అని చెప్తాం కదా. 5, 6 ఉండొచ్చు అండి. అలాగా
దాని దగ్గర ఉండే సంఖ్యా పదార్థం తీసుకోవాలి. ఇది ద్విత్రాహ అన్నారు, అది ద్విత్రాహ అంటే 2 లేదా 3, అంటే 2 లేదా 3 వస్తువులు, పదార్థాలు, వ్యక్తులు ఏదైనా కావచ్చు. ఒక 2-3 ఉండొచ్చండి. అలాగా నిర్ధారణ కోసం ఎప్పుడు నిర్ధారణ స్పష్టంగా లేనప్పుడు ఎంత వచ్చిండే 2-3 వచ్చిండొచ్చండి. అనుమానంగా 2-3 వస్తువులు ఉంటాయండి, ఏదైనా కావచ్చు. దగ్గరగా ఉండి చూపిస్తారు, అధికంగా కానీ దగ్గరగా కానీ ఏదైనా కానీ. దగ్గర లేదా దూరం అనే అర్థం, దూరం కాకుండా అంటే అత్యంత దగ్గరగా ఉండేది సంఖ్య తీసుకుంటాం. అలాగే పంచశాహ, అలాగే ద్విదశాహ కూడా అతిశయం అది. ఓకే, ఇదంతా ఊరికే విగ్రహవాక్యం చూపించారు మనకి. విగ్రహవాక్యం దీని యొక్క అర్థాలు ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? తో ఈ రకంగా మనం ఇది గ్రూప్ లో పెడతాం, ఇది రాసుకోండి, ఇబ్బంది లేదు మళ్ళీ. సో దీంట్లో మనం ఒక 4 చూసామండి. నెక్స్ట్ 5వది, 6వది. ఇక దిక్కు ఉభయపద బహుళ సమాసం అంటే ఏమిటి, తర్వాత వ్యతిహార బహుళ సమాసం అంటే ఏమిటి చెప్పుకొని మనం రేపు ఈ సమాసం యొక్క ప్రయోగాలు, వాక్యములు ఎక్కడ నిర్ధారించబడతాయని కూడా రేపు మనం చూద్దామండి, ప్రయత్నం చేద్దాము. అస్తు మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. నమస్తే మహోదయ. నమస్తే. నమస్తే మహోదయ.